ఫస్ట్ హాఫ్ అయితే భారీగా ఉంది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే విజువల్స్ అయితే భారీగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే బేకార్. తంగలని బదులు తంగళ కొడుకొని పెట్టుకోవచ్చు. హైలైట్ అసలు యాక్టింగ్ 9.5 ఖచ్చితంగా మార్చి 10/10 ఇవ్వచ్చు. యాక్టింగ్ పరంగా 9.95 ఇవ్వచ్చు. యాక్టింగ్ వరకు అయితే ఓకే, బట్ స్టోరీ అయితే చెప్పుకోదగినట్టుగా ఏం లేదండి. అంటే మన తెలుగు సినిమాలో తమిళ వాళ్ళు చూడరు, మన తమిళ వాళ్ళ సినిమాలో సాంబార్ నాకినట్టు నాకేస్తారు మన వాళ్ళు అంతే. విక్రమ్ వన్ మ్యాన్ షో అంతే. విక్రమ్, మాల్విక మోహన్, దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. స్టోరీ కూడా బాగుంది, కొద్దిగా స్ట్రెచ్ అయింది బట్ బాగుంది. బ్రో చాలా వరస్ట్గా ఉంది బ్రో. వద్దు బ్రో, లాగ్ ఉంది, చాలా వరస్ట్గా ఉంది స్టోరీ. నాకు తెలిసి ఈ 10 years లో ఆయనకి లాస్ట్ అయ్యి అప్పుడు సరిగ్గా రాలేదు కానీ దీనిలో బాగా యాక్ట్ చేసినాడు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఏపా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ చేయట్లేదు గైస్, సో ఒకసారి లైక్ కొట్టండప్ప, మేము ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యూన్ పబ్లిక్ టాక్ కోసం కంటిన్యూస్ గా వస్తుంది. బాగానే ఉంది. ఎంజాయ్ చేశారు మూవీ? బాగుందన్నా, లాగం లేదు. స్టోరీకి ఇది అవసరం కాబట్టి తొందరగా ప్లాట్లోకి వెళ్ళిపోయిందో బాగుంటుంది. గోల్డ్ గురించి చెప్పారా? ఇట్ ఈస్ జస్ట్ గోల్డ్ అనే కాదు, ఇట్స్ అబౌట్ డిజైర్స్, మన కోరికల గురించి మూవీ. ఖచ్చితంగా థియేటర్ వచ్చి వాచ్ చేయండి, మూవీ చూడొచ్చు. ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ హైలైట్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 ఇవ్వచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్ వింటానుగా అదిరిపోయింది. బాగుంది సినిమా, సూపర్ గా బాగుంది. ఆయన శివపుత్రుడు తర్వాత ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వచ్చిందన్న ఉంది. అపరిచితుడు బాగుంది సినిమా, బాగుంది. ఏం నచ్చింది మూవీలో? సౌండ్లు, విజువల్స్ హైలైట్ ఉన్నాయా? తంగలని బదులు తంగళ కొడుకొని పెట్టుకోవచ్చు. తమిళ టైటిల్ పెడుతున్నారు. అంటే మన తెలుగు సినిమాలో తమిళ వాళ్ళు చూడరు, మన తమిళ వాళ్ళ సినిమాలో సాంబార్ నాకినట్టు నాకేస్తారు మన వాళ్ళు అంతే. బాగుంది స్టోరీ, అదే గోల్డ్ గురించి, గోల్డ్ హైస్ట్ గురించి. మన వాళ్ళు చూస్తారు బ్రో, ఇబ్బంది ఏం లేదు. తంగలని మూవీ ఎలా ఉంది? బాగున్నది బ్రో. కాన్సెప్ట్ ఏంది? కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మన కేజీఎఫ్ ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినా కదా, అది ఓల్డ్. అంతకు ముందు కొన్ని దశాబ్దాల ముందు ఏం జరిగినది, అక్కడ ఎట్లున్నది గోల్డ్, దాని గురించి అంతే. గోల్డ్ గురించి అంతే, దాన్ని తాళాడడానికి దాని గురించి మొత్తం గెటప్ కానీ బాగున్నది. చియాన్ విక్రమ్ది. నాకు తెలిసి ఈ 10 years లో ఆయనకి లాస్ట్ అయ్యి అప్పుడు సరిగ్గా రాలేదు కానీ దీనిలో బాగా యాక్ట్ చేసినాడు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. స్టోరీ కూడా బాగున్నది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పారంజిత్ లాస్ట్ టైం 2 minutes బాగలేదు, బాగుంది. గుర్తుండిపోయే సినిమా అంటే చోపుత్రుడు. దాని తర్వాత 10 years లో ఆయనకి సరిగ్గా రాలేదు. పక్క అవార్డు వినింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉన్నది, బాగున్నది సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుతుంది. కానీ కొంచెం మనోళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు అంతేగాని తమిళ్లో ఖచ్చితంగా బాగుంటుంది. లాగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగా గ్రిప్పింగ్ గా చాలా ఉన్నది. సెకండ్ హాఫ్ లో అదే స్టోరీ పరంగా అంతేగాని బాగున్నది సినిమా. అది అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా తీయడానికి వీలు లేదు, తీస్తే మనకు అర్థం కాదు. హార్ట్ టచింగ్, ఎమోషన్స్ అంతా వాళ్ళ గురించి అంతా బాగుండదు సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ మనోళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి అంతే, అర్థం చేసుకోవాలా. డబ్బింగ్ బాగా సెట్ అయినది, ఎందుకంటే ఆల్రెడీ చియాన్ విక్రమ్ తెలిసిన మాటే కాబట్టి అట్లేం లేదు. డబ్బింగ్ అంతా బాగున్నది. పారంజిత్ బాగున్నది సినిమా. 3.5. విక్రమ్ మాత్రం 5.5. బేకార్. ఫస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం లాగ్, సెకండ్ హాఫ్ అంతా లాగేనా. ఫస్ట్ హాఫ్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. విక్రమ్ గారికి మాత్రం ఏం తగ్గ క్యారెక్టర్ లేదు. విక్రమ్ గారిని తప్పు పట్టలేదు, లేదు అదేం లేదన్న. సెకండ్ హాఫ్ అయితే బేకార్ అన్న, బేకార్. సెకండ్ హాఫ్ అయితే హాలీవుడ్ రేంజ్. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్ యాక్టింగ్ వరకు అయితే ఓకే, బట్ స్టోరీ అయితే చెప్పుకోదగినట్టుగా ఏం లేదండి. యాక్టింగ్ కోసం అయితే బోర్ అని చెప్పాను కానీ పెద్ద చూసుకోదగ్గ స్టోరీ అయితే అనిపించట్లేదు. బట్ యాక్టింగ్ అర్థమవుతుంది, చిన్న కాన్సెప్టే. మేబీ 3. బాగుంది, బ్యాక్గ్రౌండ్ బిజీ అంతా బాగుంది. యాక్టింగ్ కోసం సినిమాకి వెళ్ళాలబ్బా అంతే చూసడానికి. యాక్టింగ్ అదే చెప్తున్నారు. యాక్టింగ్ అయితే 5/5 ఇవ్వచ్చు, బట్ స్టోరీ వైజ్ అయితే ఓన్లీ 3. బాగుంది. కొంచెం తంగలు చేసినట్టుగా అనిపించింది. బట్ ఏమంటే ఫస్ట్ హాఫ్ లో చూపించింది 2 సార్లు చూపించినారు ఫైట్. ఆ ఫైట్ సీన్ అంత సీన్ లేదు.
ఫైట్ ఉన్నది కానీ ఆ ఫైట్ మళ్ళీ రీమేక్ మళ్ళా రీఫైట్ చేయడం కొంచెం డిసప్పాయింటెడ్ అయిపోయింది. చాలా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చాలకి మైండ్ అటు తిప్పి ఆడే వెళ్ళిపోతుంది. బట్ చెప్పుకునేంత ఉంది కానీ అంత లేదనిపిస్తుంది. మళ్ళా విజువల్స్ మామూలే, ఎక్సలెంట్ బీజిఎం, మ్యూజిక్ మూవీకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్. ఆయన ఎప్పుడు కమ్బ్యాక్, అసలు ఆయన ఇంతకుముందు పోల్చుకునే మూవీస్తో ఈ మూవీస్లో చాలా బెటర్ అనిపిస్తుంది. చాలా బెటర్ కదా. బట్ నాకు అనిపించింది అంటే స్టోరీలో కొంచెము ఇంకా కొంచెం ఏదో చేసిన అనిపిస్తుంది. స్టోరీ మూవీ చూసినంతసేపు ఏదో మిస్ అయింది అదే అని ఫీలింగ్ వస్తుంది తప్ప మూవీ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ యాక్టింగ్ మనకు పర్ఫెక్ట్ నా స్టోరీ మనకు ఆడాడ ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ పెట్టండి బాగుండు. బట్ ఏమంటే ప్రజెంట్ చూపించేసి మనకి కొంచెము మెంటల్గా ఇది అయిపోయింది. కానీ బట్ స్టోరీ పరంగా అయితే దిస్ వాస్ ఫెంటాస్టిక్. మూవీకి సెకండ్ హీరో అంటే జీవి ప్రకాష్ గారే. దంచి కొట్టాడే, చాలా డల్ కదా. బీజిఎం ఎట్లుంది తెలిసిన చాలా ఎలివేషన్. మూవీకే బీజిఎం ఎలివేషన్ అనమాట. సెకండ్ హీరో, ఫస్ట్ హీరో వచ్చి విక్రమ్, సెకండ్ హీరో వచ్చి జీవి ప్రకాష్. స్టోరీ కొంచెం ఆయన ఇంకా బెటర్ కొంచెం రాసుకోవాల్సింది. చాలా వీక్ అయినాడు కొంచెం. పిఆర్ రంజిత్ ఏమో ఇంకా కొంచెం ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఏం తగ్గిన జ్ఞానవేల్ రాజా ఫెంటాస్టిక్ జాబ్ ప్రొడ్యూసర్. లాగే అండి, పర్ఫార్మెన్స్ సూపర్ అంతే. స్టోరీ గోల్డ్ అంతే, బంగారం కోసం ఉంది మూవీ. అర్థం కాదు, మినిమం డిగ్రీ అని ఏం లేదు. 30% అర్థం చేసుకుంటారు, 70% అర్థం. బీజిఎం బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అంతే. ఇంకా సినిమా అంతానే బాగుంది. నా సినిమా అదిరిపోయింది, సూపర్ ఎక్సలెంట్. ఇట్లాంటి సినిమా తమిళ వాళ్ళు ఎంత బాగా తీసినారంటే తెలుగు కంటే ఒక రేంజ్ లో తీసినారు. తెలుగులో హిట్ కదా, సూపర్ డూపర్ హిట్. తమిళ కంటే చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది. మేకింగ్ లెవెల్స్, కలర్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, థియేటర్లు అరుపులు మెరుపులు, చియాన్ సార్ పర్ఫార్మెన్స్, మళ్ళీ యాక్టర్స్ అందరూ ఈచ్ అండ్ ఎవరీ వన్ కొత్త సింపేశారు. సినిమా సూపర్ హిట్. థ్యాంక్ యూ. బాగుందన్న, బోర్ ఏం లేదు కానీ ఫస్ట్ హాఫ్ మాత్రము అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ లో బాగుంది. యాక్టింగ్ భలే ఉందన్న. దీంట్లో 3-4 పాత్రలు చేసినాడు దీంట్లోనే. వాళ్ళ తాత అదే, ఈయన మళ్ళా ఆయన ముత్తాత, మొత్తం అన్ని బాగున్నా. ఏ చెత్తగా ఉంది నా, ఏం బాగాలేదు సినిమా. ఓన్లీ హీరో యాక్టింగ్ తప్ప సినిమాలో ఏమీ లేదు నా తమ్ము. స్టోరీ అసలు చాలా వీక్ నా, ఏం బాగాలేదు సినిమా. గెటప్ అయితే నార్మల్ చీన ఎక్కడం బాగుంది కానీ స్టోరీ లేదు, స్టోరీ ఏం లేదు నా. అసలు నా నిద్ర వస్తుంది నా సినిమాలో ఖచ్చితంగా. ఈ బీజిఎం ఉంది కానీ హీరో యాక్టింగ్ మొత్తం అంతా హీరోనే, నాకు ఏం లేదు దాంట్లో అంతే. 1 మ్యాన్ షో. యాక్టింగ్ బాగుంది కానీ క్లైమాక్స్ కొద్దిగా మార్చింటే బాగుండేది. అంటే ప్రెజెంట్ పాస్ట్ అనేది కొద్దిగా చూపిస్తారు అనమాట. అంటే వాళ్ళ తాతది తన గురించి వచ్చినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ అనేది కొద్దిగా మార్చింటే చాలా చాలా బాగుంది. కన్ఫ్యూజన్ అంటే అర్థం కాదనమాట, చాలా మందికి అర్థం కాకుండా అయిపోతుంది. కానీ థీమ్ చాలా బాగుంది. హైలైట్ అసలు యాక్టింగ్ 9.5 ఖచ్చితంగా మార్చి 10 out of 10 ఇవ్వచ్చు. యాక్టింగ్ పరంగా 9.95 ఇవ్వచ్చు. బాగుందండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది కానీ విక్రమ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. డిఫరెంట్గా విక్రమ్ గారి యాక్టింగే ప్లస్, మైనస్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది.